ఈ రోజు ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఒక తోటకూర కట్ట, ఒక చిర్రాకు కట్ట శుభ్రంగా కడుక్కోవాలి. కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పు ఉడికే అంత నీళ్లు పోసుకొని తోటకూర కట్ట, చిర్రాకు వేసుకొని 6 పచ్చిమిరపకాయలు వేసుకొని, మీరు తక్కువ కారం తింటే తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. టమోటాలు, ఎర్రగడ్డ వేసుకొని, మామిడికాయ ముక్కలు, మీరు తక్కువ పులుపు తింటే తక్కువ మామిడికాయ ముక్కలు వేసుకోండి. లేకుంటే మామిడికాయ ముక్కలు ఉడికినాక పక్కకు తీసి పెట్టుకొని పులుపు చూసుకొని వేసుకోండి. రుచికి సరిపడినంత కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినాక పప్పులో నీళ్లు వంచుకొని రుబ్బకట్టి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పప్పులో వంచుకున్న నీళ్లు పోసుకొని రుబ్బుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 గంట నూనె వేసుకొని వేడైనాక వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ దోరగా వేయించుకోవాలి. తిరగమాతును పప్పులో వేసుకొని గంటితో కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఆకుకూర పప్పు రెడీ.